నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే 4 స్తంభాలపై మహోజ్వల భారత్, యువత, మహిళలు, రైతులు, పేదలకు కీలకం. నేడే కేంద్ర బడ్జెట్, లోక్సభలో తాత్కాలిక పద్ధతును ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. జ్ఞానవాసి భూగర్భ గృహంలో పూజలు చేసుకోవచ్చు, వారణాసి జిల్లా కోర్టు అనుమతి. 2 సీట్లు ఇస్తానన్నా ఇంకా కావాలంట, అందుకే ఒంటరి పోరుకు నిర్ణయం. ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ, త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే. నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు సినీ టీవీ రంగస్థల కళాకారులు కవులకు అందిస్తాం. ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట, ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ. నాగోబా ఆలయం నుంచి మరో 2 గ్యారంటీ పథకాలకు శ్రీకారం. ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రాక, మంత్రి సీతక్క వెల్లడి. పోలీసు అక్రమాలపై పంజాగుట్ట ఠాణా నుంచి ఒకేసారి 85 మంది బదిలీ. హేమంత్ సోరెన్ అరెస్ట్, అంతకుముందు సీఎం పదవికి రాజీనామా. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయి సోరెన్. నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ యోచన. అవినీతి పరులపై ఉక్కుపాదం, అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు. గ్రూప్ 1లో అదనపు ఖాళీలెన్ని, వివరాలు తెలుసుకుంటున్న ఆర్థిక శాఖ. యుఏఈలో హిందూ ఆలయం. 4 స్తంభాలపై మహోజ్వల భారత్, యువత, మహిళలు, రైతులు, పేదలు కీలకం. 140 కోట్ల మంది కలలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలైన బడ్జెట్ సమావేశాలు. నేడే కేంద్ర బడ్జెట్, లోక్సభలో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. పీఎం కిసాన్ సాయం పెంపు, చమురు, వంట గ్యాస్ ధరల తగ్గింపుపైన ఊహాగానాలు. జ్ఞానవాసి భూగర్భ గృహంలో పూజలు చేసుకోవచ్చు, వారణాసి జిల్లా కోర్టు అనుమతి. 2 సీట్లు ఇస్తానన్నా ఇంకా కావాలంట, అందుకే ఒంటరి పోరుకు నిర్ణయం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత వెల్లడి. భాజపాను బలోపేతం చేసేలా కాంగ్రెస్ పనిచేస్తోందని విమర్శ. ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ, త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే, యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత. నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు, సినిమా, టీవీ రంగస్థల కళాకారులు కవులకు అందిస్తాం. ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట, ప్రాజెక్ట్ పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ. నిర్మాణ సంస్థకు రాసిన లేఖల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావన. సమీక్షలో అధికారులు చెప్పేదొకటి, రికార్డులో ఉన్నది మరొకటి. విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. పోలీస్ అక్రమాలపై పంజాగుట్ట ఠాణా నుంచి ఒకేసారి 85 మంది బదిలీ. వరుస ఘటనల నేపథ్యంలో నగర సిపి సంచలన నిర్ణయం. అవినీతి పరులపై ఉక్కుపాదం, అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు. ఈడీ, ఐటీ శాఖలతో సమాచారం పంచుకున్న రాష్ట్ర పోలీసులు. హేమంత్ సోరెన్ అరెస్ట్, అంతకుముందు సీఎం పదవికి రాజీనామా. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్. ఈడీ విచారణ నేపథ్యంలో కీలక పరిణామం. హేమంత్ ను 7 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు. కల్పన సోరెన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటికోడలు. నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ యోచన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా. గ్రూప్ 1లో అదనపు ఖాళీలెన్ని, వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ. యుఏఈలో హిందూ ఆలయం.